న్యాయమైన కోరిక ఆర్టీసీ వాళ్ళది ఏముందంటే మాకు ఫిట్మెంట్ ఇవ్వండి, ఫస్ట్ ఫిట్మెంట్ ఇవ్వండి, 30% ఫిట్మెంట్ మాకు ఇవ్వండి, అంతేనా కదా? వేరే డిమాండ్ ఉందా? ఏం లేదు. అట్లా అదే విధంగా రిటైర్ అయిన ఉద్యోగాలకు వాళ్ళ బకాయిలు చెల్లించండి, బకాయిలు చెల్లించాలి రిటైర్ అయిన ఉద్యోగులకు. అదే విధంగా మహిళా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కొన్ని విషయాల్లో కూడా మీరు పట్టించుకోవాలి. ఇవే కదా మేజర్ గా మనకున్న విషయాలు. ఈ మూడే విషయాలు నాకు ఎక్కువ కనబడుతుంది చూస్తే. మీరు ఇచ్చిన నోటీసు సమయం విషయాలు చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. అది కాకుండా మీరు మొదట చెప్పినట్టుగా దీన్ని ప్రభుత్వంలో కూడా విలీనం చేయాలి అని చెప్పి ఒక విషయం వచ్చింది. విలీనం చేయాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకోండి. హైదరాబాద్ విషయాలు వచ్చినాయి, ఇంకా వేరే కార్యక్రమాలు వచ్చినాయి, మనకి ఇవన్నీ ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. కానీ ఈ మేజర్గా ఈ 4 విషయాల మీద మనం మాట్లాడాలి. విలీనం చేయాలని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ మొత్తం కూడా విలీనం చేయాలని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన ప్రభుత్వం విలీనం చేయకుండా చేస్తాము అని చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ 2.5 సంవత్సరాలుగా మరి కాలం గెంటేసుకుంటూ వచ్చింది తప్ప అసలు విషయాల్లో కూడా ఏది కూడా పట్టించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీకి ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ అన్ని విధాలు కూడా పెంచుకుంటూ వచ్చిండ్రు. ఆ తర్వాత 30% ఫిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉందో మరి అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి విలీనం చేస్తుంది. ఎట్లా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటుంది. మహిళల పక్షాన కూడా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ లీవ్స్ కానీ వాళ్ళ ఏవైనా కానీ ఖచ్చితంగా పట్టించుకొని మరి ఆడబిడ్డలకు ఖచ్చితంగా మంచిగా పనిచేసేటట్టు కూడా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే కాకుండా 60 సంవత్సరాలు 58, 60 సంవత్సరాల దాకా ఎక్కడికంటే అక్కడికి డ్యూటీ చేసుకుంటూ ఎటంటే రాత్రి పగలు అనకుండా ఏ డ్యూటీ వేసినా కానీ చేసుకుంటూ మరి అటు ఇటు మా కార్మికులు తిరుగుతుంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అవుతున్నదో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఆర్టీసీ కార్పొరేషన్. ఈ 2 విస్మరించి మేము ఇయ్యము, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళను విస్మరించడం కూడా సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు, అని ప్రభుత్వం తలుచుకోవాలి. మా డిమాండ్ ఇక్కడికి ఒకటే, మేము ఎవరిని కూడా విమర్శిస్తానికి ఇక్కడ రాలేదు. కార్మిక పక్షాన 2 రోజుల నుంచి వాళ్ళు ఎండలు కూడా అది కూడా తక్కువనే 43-44 డిగ్రీ టెంపరేచర్లా ఇక్కడ కూర్చోకుండా కనీసం కూర్చునే పరిస్థితి లేకపోయినా కానీ సమ్మె చేసుకుంటూ అయ్యా మాది న్యాయమైన డిమాండ్ మాది నెరవేర్చండి అని చెప్పి కోరుతున్నారు. మరి ప్రభుత్వంలో కూడా దాంట్లో ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి లెక్క ఉన్నప్పుడు మరి న్యాయమైన డిమాండ్ ఇక్కడికి వెళ్ళి కోరడం తప్పేం కాదు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండే కోరుతున్నారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు, మా నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిండ్రు. మీరు ఉద్యమంలో కూడా బాగా పాల్పంచుకున్నారని చెప్పి ఆ రోజు మరి అడ్డం పడిపోయి చక్కెర వచ్చి బయటికి పోతే మన స్ట్రెచర్లో తీసుకపోయి పార్లమెంట్ నుంచి బయట పెడితే కాంగ్రెస్ వచ్చింది, మన తెలంగాణ వచ్చిందని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి ఈ మాత్రం చేయలేరా? మీరు ఇంత గొప్ప చేస్తున్నారు. ఇది చాలా చిన్న పని కదా. కొట్లాడటానికి సిద్ధం ఉంటావు కానీ కార్మికుల కోసం కొట్లాడటానికి సిద్ధం లేవా పొన్నం ప్రభాకర్? ఈ మాత్రం చేత కదా నీకు? మరి ఎందుకయ్యా మరి చేత కానప్పుడు ఎందుకు కూర్చొని చెప్పిన వాళ్ళంతా కూడా చెప్పకపోనుంటే కదా. తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పి చాలా గొప్పగా చెప్పావు. మరి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో కూడా ఉండలేదా? ఉద్యమంలో పాల్పంచుకోలేదా? ఇంతకు ముందు మీరు ప్రభుత్వంలో లేనప్పుడు పెట్టిన వీడియోని మీకు చూపించిన ఇప్పుడు మీరు కూడా అదే మాట మాట్లాడారు కదా. మరి ఇంతకుముందు మా జేఏసీ నాయకుడు చెప్పిండు, ఏమన్నాడు? గెలిచేదాకా బోడమల్లయ్య, గెలిచేదాకా బోడమల్లయ్య, గెలిచిన తర్వాత ఓడమల్లయ్యనా ఏదో అని మాట్లాడుకుంటూ ఏదో రివర్స్ మొత్తానికి ఆ విధంగా మీరు మాట్లాడవలసి వస్తుంది. మేము ఎవరి గురించి చెడు మాట్లాడలేము, ఇక్కడ ఎవరి గురించి చేస్తలేము. న్యాయం ఎక్కడుందో, అవసరం ఎక్కడుందో, ఏదైతే ప్రభుత్వ పక్షాన ఇవ్వవలసి ఉందో దాని గురించి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ
న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాము. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ బాధ్యత తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా చెప్తున్నాము, మాకు 2-3 రోజుల లోపల కనుక ఈ బాధ్యత కనుక మీరు నిర్వర్తించకపోతే మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 100% కాదు, ఇక్కడ 24 గంటలు ఈ కార్మికులతో ఉంటాము. ఈ కార్మికుల సమస్య తెగేదాకా మేము ఆల్రెడీ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న వాళ్ళం. మీరు పోరాటం చేసిన చెప్పుకున్న వాళ్ళు, కానీ మేము చేసిన వాళ్ళం. ఇక్కడ పోరాటం మీద మాకు చెప్పే అవసరం లేదు. మళ్ళీ ఇంకొక పెద్ద పోరాటం ఎప్పుడైతే ఆర్టీసీ వాళ్ళు జేఏసీలో పాల్గొని చక్రాలు ఆపి బండి నడవకుండా చేసి తెలంగాణ సాధన కోసం కొట్లాడినరో మళ్ళీ ఇంకొక అటువంటి ఉద్యమం చూడబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికి కూడా హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చుకోవద్దు, అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే గారు, ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి మీకే చెప్తున్నాం, అయ్యా ఇది మీరు ముఖ్యమంత్రి పేరు మీద చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు, దానికి ప్రత్యేకంగా ఆర్టీసీకి మీరు మంత్రి పదవి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి పదే మీకు గుర్తు చేసుకుంటూ వెంటనే ఈ సమస్య మీరు పరిష్కరించాలని చెప్పి కూడా మీ ఆర్టీసీ కార్మికుల తరఫు నుంచి మేము కోరుతున్నామని చెప్పి